లోని ప్రతి కార్మికుడికి గౌరవం, భద్రత, హక్కులను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 29 వేర్వేరు కార్మిక చట్టాలను 4 సరళీకృత లేబర్ కోడ్లుగా విలీనం చేసింది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్మిక సంస్కరణలో ఒకటిగా నిలిచింది. 4 కొత్త కార్మిక కోడ్ల ద్వారా వివిధ రంగాల్లోని కోట్లాది మంది కార్మికులకు లభించే ప్రధాన ప్రయోజనాలను ఈ కథనంలో చూద్దాం. దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 పాత కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త కార్మిక కోడ్లు ఈ ఏడాది నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ది కోడ్ ఆన్ వేజెస్ 2019, ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 అమల్లోకి వచ్చాయి. ప్రతి కార్మికుడికి సార్వత్రిక కనీస వేతనం పొందే హక్కు కింద వేతనాన్ని సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణ కార్మికులకు ఓవర్ టైంకు నిర్ణీత వేతనం కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రతా కవరేజీని అందించి ప్రతి కుటుంబానికి రక్షణ కల్పించనుంది. వికసిత భారత్ సంకల్పంలో భాగంగా ప్రతి మహిళకు సమాన పనికి సమాన వేతనం, సమాన అవకాశాలు కల్పించబడతాయి. మహిళా కార్మికురాలి సమ్మతితో అన్ని రకాల పని వాతావరణాలలో పనిచేయగల స్వేచ్ఛ కల్పించబడుతుంది. 26 వారాల పాటు వేతనంతో కూడిన మాతృత్వ సెలవు, అవసరమైతే వర్క్ ఫ్రం హోం, ఆరోగ్య ప్రయోజనాల క్రింద 3,500 రూపాయల వరకు ఆరోగ్య బోనస్ను అందించాల్సి ఉంటుంది. ఐటీ రంగంలోని యువతకు ప్రతి నెల 7వ తేదీలోపు వేతనాన్ని చెల్లించాలి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు కేవలం 1 సంవత్సరం సేవ తర్వాతే గ్రాట్యుటీ పొందే హక్కు ఉంటుంది. అంతేకాకుండా శాశ్వత సిబ్బందితో సమానమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఓలా, ఊబర్ డ్రైవర్లు, జొమాటో, స్విగ్గీ డెలివరీ భాగస్వాములు వంటి గిగ్ వర్కర్లకు మొదటిసారిగా సామాజిక భద్రత చట్టబద్ధంగా లభించినట్లయింది. ఈ చారిత్రక నిర్ణయంతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా కార్మిక సంస్కరణలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇవ్వనుంది.